నమస్తే అన్న, మన బిఎస్జీ గార్మెంట్స్ హైదరాబాద్లో దిల్షునాథ్ చైతన్యపురి దగ్గర మెట్రో స్టేషన్కు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్న. పిల్లర్ నెంబర్ 1569 దగ్గర ఆర్కిడ్ హాస్పిటల్ నారాయణ కాలేజ్ గల్లీలో ఉంటుంది. మన షాప్ టైమింగ్స్ ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 8:30 PM వరకు ఉంటుందన్న. అలానే ఎవ్రీ వెడ్నెస్డే షాప్ క్లోజ్ ఉంటుంది. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి హోల్సేల్ చేసి రిటైల్ చేయడం జరుగుతుందన్న. మన దగ్గర షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ ఉంటాయి. షర్ట్స్లో వచ్చేసి స్మాల్ టు 7XL వరకు ఉంటుంది. కాటన్ ప్యాంట్లో 28 నుంచి 44 వరకు ఉంటుంది. జీన్స్లో 28 నుంచి 50 వరకు మనం రెగ్యులర్గా ఈ డీల్ చేసే సైజెస్ అన్నాం. అలాగే ప్రైస్ రేంజెస్ వచ్చేసి మన దగ్గర షర్ట్స్ 250 నుంచి 500 వరకు ఉంటుంది. కాటన్ కానీ జీన్స్ కానీ అవి 400 to 800 మధ్యలో మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంటుంది అన్న. మన దగ్గర రెగ్యులర్గా స్టాక్ వస్తుంటుంది, వెళ్తూ ఉంటుంది. దానివల్లనే మనం ఎవ్రీడే మినిమం ఒక వీడియో చేయగలుగుతున్నాము. అలానే మన దగ్గర వీడియో చేస్తున్నతో పాటు వేరే స్టాక్ కూడా ఉంటుంది. ఏంటంటే మన దగ్గర వచ్చే ప్రతి స్టాక్ను వీడియో తీయడం జరగదన్న, అది కొంచెం పాసిబుల్ అవ్వదు. మనం మినిమం ఏంటంటే ఈ వీడియోస్ ఏంటంటే మన దగ్గర స్టాక్ కొత్తది ఏమొస్తుంది, డైలీ ఏదైనా అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి, యాక్చువల్ మన దగ్గర స్టాక్ ఎలా వస్తుంది, ఏ టైప్లో వస్తుందో తెలుసుకోవడానికి ఒక కస్టమర్కి ఐడియా రావడం కోసం వీడియోలు తీయడం జరుగుతుందన్న. ఇది మీరు రిఫరెన్స్గా చూసుకొని అలానే షాప్కు విజిట్ చేసే ముందుగానే మన ఆర్డర్ పెట్టుకునే ముందు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేస్తే క్యాటలాగ్ లింక్ వస్తుంది. ఆ క్యాటలాగ్ లింక్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే మన దగ్గర ప్రజెంట్ స్టాక్ అవైలబుల్ స్టాక్ ఏందనేది క్లియర్గా అర్థమవుతుంది అన్న. ఇది ఏంటంటే మీరు ఒక్కోసారి ఏంటంటే కన్ఫ్యూజన్ ఏమవుతుందంటే 1 month 2 months బ్యాక్ది ఈ వచ్చే ముందు చూస్తున్నారు. అంటే అరే మార్నింగ్ చూసుకొని వచ్చాము స్టాక్ లేదు అంటే అది 1 month 2 months 3 months బ్యాక్ అట్లా చాలా ఓల్డ్ వీడియో ఉంటుంది. ఆ స్టాక్ చూసి వస్తుందంటే ఇంత దూరం వచ్చాము ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. దాని గురించి ఏంటంటే మీరు ఒక్కసారి విజిట్ చేసే ముందు మన పాత వీడియో చూసుకుంటే మన దగ్గర స్టాక్ ఎలా ఉంది, మన షాప్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, మన దగ్గర ఒక కలెక్షన్ ఎలా చేంజ్ అవుతుంది, మన ప్రైస్ రేంజెస్ ఏమున్నాయి క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా డీటెయిల్గా అంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే క్యాటలాగ్ లింక్ వస్తుంది, అది ఓపెన్ చేసి చూసుకుంటే ప్రజెంట్ స్టాక్ అంటే మీరు విజిట్ చేసే రోజు మ్యాక్సిమం 99% ఏంటంటే క్యాటలాగ్ ఎవ్రీడే మార్నింగ్ అప్డేట్ చేస్తాము. ఏదన్నా వచ్చిన తర్వాత అంటే ఎలా ఉంటుందంటే మన రిటైల్లో వచ్చేసి హోల్సేల్ వాళ్ళది ఇబ్బంది లేదు. రిటైల్లో ఎలా అంటే అరే నేను పర్టికులర్గా ఒక కలర్ కోసం వచ్చాను, పర్టికులర్ సైజ్ కోసం, ఎవరైనా రిటైల్ వాళ్ళు ఏదంటే అలానే వస్తారు. వాళ్ళకి అవసరం ఉన్న సైజులో అవసరం ఉన్న కలర్ కోసం, అదే లేదు మిగతా ఏది ఉన్నా లేదు అన్నట్టుగా ఉంటుంది. అలా కాదు, చాలా మనకు నెంబర్ ఆఫ్ ఉంటుంది. పర్టికులర్ మీరు అదే కావాలంటే విజిట్ చేసుకొని మెసేజ్ చేసుకొని మేము అంటే ఉంది నెంబర్ ఆఫ్ స్టాక్ ఉందని ఒకవేళ మెసేజ్ చేస్తే రండి అన్న. వీడియో అప్లోడ్ చేసిన సేమ్ డే అయితే 99% స్టాక్ ఫుల్గా ఉంటుంది. 1 or 2 days యావరేజ్గా ఉంటుంది. 1 week 2-3 days తర్వాత ఏదో ఒక కలర్ అయిపోవడం కానీ సైజ్ అయిపోవడం కానీ అలాంటిది ఉంటుంది. అందుకని మీరు ఏంటంటే నెంబర్ ఆఫ్ వెరైటీ ఉంటుంది, నెంబర్ ఆఫ్ స్టాక్కు ఎటువంటి టెన్షన్ లేదన్నా, రెగ్యులర్గా వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. మనం ఎప్పుడు ఒక 1 week 10 days స్టాక్ అడ్వాన్స్గా మనం ప్రొడక్షన్ చేస్తూ ఉంటాము. అలా అక్కడ మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొన్ని వెరైటీస్ జీన్స్లో కాటన్లో ఏంటంటే మన ట్రెండ్ మారుతూ ఉంటే కొన్ని ఆపడము, మళ్ళీ కొద్ది తర్వాత గ్యాప్ తీసుకొని చేయడం, కొన్ని మొత్తం అసలు తేకుండా ఉండడం అలా కొద్దిగా ఉంటుంది. ఇదేంటంటే మార్కెట్లో పరిస్థితులు ట్రెండ్ ఎలా నడుస్తుందో దాన్ని బట్టి మనము స్టాక్ పెట్టడం జరుగుతుంది. అందులో కూడా మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మన టర్న్ ఓవర్, మన సేల్స్ ప్రకారమే మనము వెరైటీ పెట్టడం జరుగుతుంది. అలా విజిట్ చేసే ముందు క్యాటలాగ్లో చూసుకొని రావాలని రిక్వెస్ట్ అన్న. ఇవాళ మన దగ్గర వచ్చేసి నారా ఫిట్ జీన్స్ వచ్చింది. ఇది లెంత్ వచ్చేసి 42 inches ఉంటుంది. మన దగ్గర రెగ్యులర్ స్టాక్స్ యాంకిల్ ఫిట్, పెన్సిల్ ఫిట్ కంటే ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది. అలానే మన లూజింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అన్న. ఇవాళ వచ్చిన దాంట్లో 32 నుంచి 38 సైజ్ అవైలబుల్ ఉంది. అలాగనే మొత్తం 6 కలర్స్ అవైలబుల్ ఉంది. దీని 32 నుంచి 36 వచ్చేసి 599 అన్న. 38 ప్రైస్ వచ్చేసి 620 రూపీస్ ఉంటుంది. ఇది ఫస్ట్ కలర్ వచ్చేసి ఇలా ఫ్యాబ్రిక్ చాలా హెవీ ఉంటుంది, ఫినిషింగ్ చాలా బాగుంటుంది అన్న. ఇది నారా ఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి పెన్సిల్ ఫిట్ వాళ్ళకు బాగుంటుంది అంటే వాళ్ళకు పెన్సిల్ ఫిట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఇది బాగుండదు. అలానే ఇప్పుడు ఇది బాగుంది అనుకున్న వాళ్ళకు పెన్సిల్ ఫిట్ బాగలేదు అంటారు. ఇది ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళు ఉంటుందని. ఇప్పుడు ఇది ప్యాంట్ చూసేసి నారా ఫిట్ అవసరం ఉన్న వాళ్ళు విజిట్ చేస్తే దీనిలో కలర్స్ కానీ సైజులు కానీ దొరికిపోతాయి. ఫిట్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, మీ టేస్ట్లో ఉంటుంది. అలానే యాంకిల్ ఫిట్ వాళ్ళు వచ్చి నాకు ఇందులో యాంకిల్ ఫిట్ కావాలంటే ఇందులో యాంకిల్ ఫిట్ మాత్రం ఉండదు అన్న. ఇది వచ్చేసి సెకండ్ కలర్, స్ట్రెచ్ ఉంటుంది. ఇలా పాకెట్ పైన కూడా సింపుల్ ఎంబ్రాయిడరీ ఉంటుంది అన్న. దీనిలో కలర్ షేడ్స్ కూడా 6 ఎక్సలెంట్గా ఉంటాయి అన్న. ఇది బ్లాక్ షేడ్లో ఉంటుంది. ఇది ఎలిఫెంట్ గ్రేలో ఉంటుంది అన్న. ఇది లైట్ గ్రే ఉంటుంది. ఇది 6th కలర్ అన్న. ఇలా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తూ వెళ్తూ ఉంటాయన్న. మీరు షాప్ విజిట్ చేసే ముందు వాట్సాప్లో మెసేజ్ చేసి క్యాటలాగ్లో స్టాక్ అవైలబిలిటీ చూసుకొని దాన్ని బట్టి విజిట్ చేయండి అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.